దేవుణ్ణి నమ్ముకున్నప్పుడు లోకములో ఉన్నాను. లోకము దేనికి గుర్తు? ఐగుప్తు గుర్తు. లోకము దేనికి గుర్తు? ఒక సముద్రానికి గుర్తు. స్తోత్రం. దేవుని నమ్ముకోక మునుపు, దేవుని దగ్గరికి రాక మునుపు, దేవుని వెంబడించక మునుపు, దేవుడు అని తెలియక మునుపు మనం ఎక్కడున్నామంటే ఐగుప్తులో ఉన్నట్లుగా ఉన్నాం. ఇప్పుడు ఐగుప్తు నుండి మొరపెట్టి దేవుడని తెలుసుకొని, రక్షకుడని తెలుసుకొని, ఆయనలో జీవం ఉన్నదని తెలుసుకొని, ఆయననే మన జీవానికి, మన బ్రతుకుకు, మన ఉనికికి ఆయననే మూలమని తెలుసుకొని ఆయన దగ్గరికి వచ్చాము. దేవునికి స్తోత్రం. ఆయన దేవుడు యేసయ్య ఐగుప్తు నుండి మనల్ని విడిపించాడు. లోకం అనే ఐగుప్తు నుండి మనల్ని విడిపించాడు. విడిపించిన దేవుడు తప్పక నడిపిస్తాడు. అది మన నమ్మకమై ఉండాలి. విడిపించిన దేవుడు నడిపిస్తాడు. అది మన నమ్మకమై ఉండాలి. మరి నడిపిస్తున్నప్పుడు ఆహారం కావాలి కదా. నీకు అవసరమా? నీళ్ళు కావాలి కదా. నీకు అవసరమా? బాధ్యత ఎవరిదండి? విడిపించిన దేవుని బాధ్యత. దేవునికి స్తోత్రం. నడిపించే దేవుని బాధ్యత. అది 11 రోజులు కావచ్చు, 40 సంవత్సరాలు కావచ్చు. కానీ బాధ్యత ఎవరిదంటే విడిపించిన దేవుని. స్తోత్రం. దేవునికి మహిమ కలుగును గాక. విడిపించిన దేవుడు నడిపించడా? ఆమేన్. చూడండి, వారు అంత తిరుగుబాటుతో జీవించినప్పటికైనా వారు 11 రోజులకే కానానుకు చేరేవారు 40 సంవత్సరాలు అరణ్యములో నడిచినప్పటికైనా వారి బట్టలు పాతగిళ్ళలే, వారి చెప్పులు మాసిపోలే. చెప్పులు అరిగిపోలేదంటారు. అరిగిపోవటం కాదు, మాసిపోలే. దేవునికి స్తోత్రం. ఎట్లా షాపులో కొనుక్కున్నారో అట్లనే ఉన్నాయి, మాసిపోలే. మరి నడిచేది దుమ్ములా, నడిచేది ఎడారిలోనే. నేను ఆడికే ఇడికొచ్చే వరకు బట్టలు నల్లగైతాయి. మరి దేవుని కృప నా మీదకు రావాలి. దేవునికి స్తోత్రం. 4 సార్లు తిరిగిన బట్టలు మాయద్దు. ఈసారి పట్టించుకుంటే ఎట్లా పట్టించుకుంటా అంటే ఇశ్రాయేలు బట్టల్లాగా అలాంటివి పట్టించుకుంటా. ఎంత దుమ్ము దుషారం ఏది పడ్డా ఇట్లా దులుపుకుంటే పోవాలి. అంత కాగితం లాగా ఉండాలి బట్ట. దేవునికి స్తోత్రం. దేవునికి మహిమ కలుగును గాక. చూడండి, దేవుని బిడ్డలారా ఎంత శ్రద్ధ వహిస్తున్నాడు ఇశ్రాయేలు పట్ల దేవుడు. అంత తిరుగువాడితో బ్రతికినప్పటికైనా, తిరుగువాడితో జీవించినప్పటికైనా వారి బట్టలు మాసిపోకుండా, వారి బట్టలు ఏం కాకుండా, పాతగిల్లకుండా, చెప్పులు మాసిపోకుండా. దేవునికి స్తోత్రం. అంటే తల్లిదండ్రులు పట్టించుకొని కుమారుడి స్థితి ఏమవుతుందండి? తల్లిదండ్రులు పట్టించుకొని కుమారుని స్థితి గాని, కుమార్తె స్థితి గాని ఎట్లయిపోతుంది? ఎంటికలని భయంకరంగా, బట్టలని భయంకరంగా అయిపోయా కదా. చూడు, దేవుని వీరు పట్టించుకోలేకపోయినా వారి బట్టలు పాతయి కాకుండా, చెప్పులు మాసిపోకుండా కాపాడుతుంది. దేవుని ప్రేమ ఎంత గొప్పదండి. ఎంతగా మనం సమర్పించుకోవాలి.
ఇక్కడికి రాగానే నాకు ఇలా చాలా సంతోషం అనిపించిన విషయం ఏంటంటే, అందరిలో ఒక దుఃఖస్వరం వినబడ్డది. నాకు చాలా సంతోషం అనిపించింది. దేవునికి స్తోత్రం. యేసయ్య దగ్గర ఆ దుఃఖస్వరం ఉండాలి. దేవునికి స్తోత్రం. దేవుని బిడ్డలారా, దేవుని సన్నిధిలో మనం ఉన్నాము. మన కుటుంబం పట్ల, మన వ్యక్తిగత జీవితం పట్ల దేవుడు బాధ్యత గలవాడై ఉన్నాడు. దేవుడు మనకు తండ్రి అయి ఉన్నాడు. దేవుడు మనకు పోషకుడు అయి ఉన్నాడు. దేవుడు మనకు పరమ డాక్టర్ అయి ఉన్నాడు. దేవుడు మనకు పరమ వైద్యుడై ఉన్నాడు. అందుకే మన ఆలోచన మీద మనం ఆధారపడద్దు, దేవుని మీద ఆధారపడాలి. దేవునికి స్తోత్రం. మరి దేవుణ్ణి కాదనుకొని, దేవుని మాట కాదనుకున్న వారే బట్టలు మాసిపోకుండా, చెప్పులు పాతగిల్లకుండా వారిని కాపాడితే, దేవుని మీద ఆనుకున్న మన పట్ల దేవుడు ఎంత శ్రద్ధ చూపాలి. అందుకు రాయబడిన మాట ఏమిటంటే, ప్రతి దినము మన కొరకు ఆయనకు నూతన వాత్సల్యత పుడుతుందట. దేవునికి స్తోత్రం. కనుక ఇశ్రాయేలు ప్రజలకి ఏంటంటే, విషయం ఏంటంటే, వారి అలవాటు ఏమిటంటే, వారి స్వభావం ఏమిటంటే, చెప్తారా? చెప్పితే మాత్రం మీకు గోల్డ్ గిఫ్ట్ ఇస్తా. వారి అలవాటు ఏంటి? ఏం అలవాటు అయిన ఇశ్రాయేలు ప్రజలు ఐగుప్తులో దేనికి అలవాటు పడ్డారు? తిండి 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 తిండి. స్తోత్రం. అలవాటు పడ్డారండి. తిండే, ఇంకా వేరే ఏం లేదు. తిండే ఉచితంగా దొరికాడుగా. ఉచితంగా దొరికే పచ్చాపలు, ఉచితంగా దొరికే కీరాకాయలు, ఉచితంగా దొరికే తెల్లుల్లిగడ్డలు ఉచితము. దేవునికి మహిమ కలుగును గాక. కాదంటారా? చెప్పండి, అవునంటారా కాదంటారా? కనుక లోకములో కొందరికి ఆ తిండి అలవాటు అనేది ఉంది. అది కొంచెం కొరత అయితే చాలు. ఏమంటాం చెప్పండి? దేవా ఎందుకన్నా గుర్తించారు. స్తోత్రం. ఈ నెలంతా కష్టమే. ఈ నెలంతట్లో నూకలేదు తిన్నాను. ఈ నెలంతటా రేషన్ బియ్యమే అంట మానము. దేవునికి స్తోత్రం. కనుక దేవుని బిడ్డలారా, ఎప్పుడైతే మనుషుడు లోకం వైపు చూస్తాడో, ఎప్పుడైతే మనుషుడు లోక అలవాట్ల వైపు చూస్తాడో, ఎప్పుడైతే మనుషుడు లోకాన్ని ఆశిస్తాడో, దేవుని నడుపుదల, దేవుని ఆశీర్వాదము కోల్పోతాడు. అంతేనా? మీరు అనుకోవచ్చు దానికి మరి ఆధారం ఏంటయ్యా? దేవునికి స్తోత్రం. దేవునికి మహిమ కలుగును గాక. ఇశ్రాయేలు ప్రజలు ఈ లోకములో ఉన్న పంటను తింటుండగనట, ఈ భూమి మీద పండిన పంటను తింటుండగనట, పండించిన గోధుమలు తింటుండగనట, పండించిన వరి పంట అన్నము తింటుండగనట, మన్న ఆగిపోయిందట. అంతేనా? దేవుడు ఇచ్చడానికి శాతగా ఆపేశాడా? వీళ్ళు లోకం వైపు చూస్తే ఆపేశాడు.
ఆ దానికి అలవాటు పడ్డారు. ఏ దానికి అలవాటు పడ్డారు? ఏ దానికి అలవాటు పడ్డారు? లోకపు తిండికి అలవాటు పడ్డారు. లోకపు తిండికి ఎప్పుడైతే అలవాటు పడ్డారో మన్నా ఆగిపోయిందట. దేవునికి స్తోత్రం. ఇప్పటికీ దేశమంతటా సృష్టిలో ఉన్న ప్రతి పట్టణములో పంటలు వండించుకొని తిన్నప్పటికైనా ఇశ్రాయేలు ప్రజలకు అదే మన్నా గురిచేయండి. దేవుడు శాతగా కాపేయలేదు. దేవునికి స్తోత్రం. సహాయం చెయ్యని ఎరకుండున్నట్టుగా ఆస్తము ఆయన ఇస్తాడండి. కారణం ఒకటే, వారు ఎప్పుడైతే దేశపు పంటను తినుట మొదలు పెట్టారో మన్నా ఆగిపోయిందట. ఇప్పుడు కూడా చాలా మంది లోకం వైపు చూసేవారు ఉన్నారు, దేవుని నడుపుదల కోల్పోతున్నారు. ఇప్పుడు ఏ పంట చూస్తారు తెలుసా? ఏ పంట చూస్తారు? సేవ చేసేవారు. కానుకల పంట ఎంత వచ్చింది, దశమ భాగముల పంట ఎంత వచ్చింది, ఈ పంట వైపు చూస్తున్నారు కనుకనే ఎతికి 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 ఆశీర్వాదాలు ఎక్కడున్నాయి, ఆశీర్వాదాలు ఎక్కడున్నాయి, ఎవరిని ఎట్లా పంపాలి, ఎవరిని ఎట్లా లోపరుచుకోవాలి, ఎవరిని ఎట్లా ఇచ్చేటట్టుగా చెయ్యాలి అన్న వాక్యాలే ఎత్తుకుంటాను. ప్రకటించడి అన్న, నువ్వు నెలలో 100 మీటింగులకు వెళ్ళు, నీకు అన్ని ఆశీర్వాద వాక్యాలే దొరుకుతాయి. కానీ 170% బైబుల్ గ్రంథం అంతా హెచ్చరికనే ఉంది. గమనించారా? 150% హెచ్చరికలే ఉన్నాయి. కానీ హెచ్చరికలు ఎవరన్నా చెప్తారా? ఎవరు చెప్పరు. ఇప్పుడు దశభాగం ఇవ్వాలంటే ఒకటే హెచ్చరిక. ఏం చెప్తారంటే, ఇయ్యకుంటే అననీయ శబ్దురాలు లెక్క అవుతాం అంటారు. ఇయ్యకుంటే అననీయ శబ్దురాలు లెక్క అవుతాం అంటారు. భయపడి ఇస్తారు. లక్షలు అన్ని కలిగిన దాంట్లో అన్ని దశభాగం ఇస్తారు. మరి వీళ్ళు పౌరులాగా పంచిపెడతారా? పంచిపెడతారు. స్తోత్రం. నా దగ్గర అయితే సమృద్ధిగా ఉంటే నేను రోజు పండుగ చేసేవాడిని. దేవునికి స్తోత్రం. రోజు పండుగ చేసేవాడిని. దేవునికి మహిమ కలుగును గాక. లేకనే తిప్పలు కానీ ఉంటే మొత్తం మీకు ముక్కులకే వచ్చేదాకా ఆ పూరేళ్ళని తినబెట్టినట్టుగా తినబెట్టేవాడిని. దేవునికి స్తోత్రం. ఒకడు ఉండే హైదరాబాద్ లో, మా ఇంటికి దగ్గరలో, వాడు 500 లోట్లు తయారు చేసేవాడట. చేసి 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 బాగా విశ్వాసులకు బాగా మేపిండు. మేపితే సంఘం అంతా నిండిపోయింది. నిండిపోయిన తర్వాత దొరికిపోయాడు. దొరికిపోయి జైలు కట్టాంచాడు. జైలు శిక్షను అనుభవించి వచ్చాడు. యేసు రక్తమే ఇప్పుడు ఆ సంఘం బార్ షాపు. యేసు రక్తమే. దేవుని బిడ్డలారా, దేవుడితే పంచి పెట్టే వారముగా ఉండాలి. దేవునికి స్తోత్రం. దేవుడితే, ఆమేన్, దేవుడితే సేవకు ఖర్చు పెట్టే వారముగా ఉండాలి. ఇప్పుడు సేవకు ఎవరన్నా ఖర్చు పెడతారా? వాళ్ళ ఇంటికి, వాళ్ళ వంటికి. నేను ఊరుకుంటలేను. దేవునికి స్తోత్రం. దేవునికి మహిమ కలుగును గాక. వాళ్ళ ఇంటికి, వారి ఒంటికి
సేవ ఖర్చు పెడితే క్రైస్తవత్వం ఎట్లెందుకు ఉంటది? మనిషికో కారు ఉండేది. దేవునికి స్తోత్రం. దేవునికి మహిమ కలుగును గాక. సంఘాన్ని కట్టేటి ఏవో 100 కార్లు వస్తాయండి. సంఘం కట్టే డబ్బులు ఏవో 100 కార్లు వస్తాయి. ఏ సంఘం? ఏ సంఘం? ఏ సంఘం? గోడల సంఘం అండి. స్తోత్రం. మరి నా దృష్టిలో వాక్య ప్రకారం ఏ సంఘం? ఏ సంఘం? మనమే సంఘం. అంతేనా? దేవునికి స్తోత్రం. మనల్ని కట్టాలి. ఆమేన్. పౌలు సేవ అది. దేవునికి స్తోత్రం. ఇప్పుడు నేనే గోడలు కట్టాడు. దేనికి ప్రయోజనమైన ఈ గోడలు? దేనికి ప్రయోజనమైనవి? ఇశ్రాయేలు కాపుదలకు ప్రయోజనం. దేవునికి స్తోత్రం. అవునా కాదా? కనుక దేవుని బిడ్డలారా, ఇదంతా ఎందుకు చెప్తున్నానంటే, చాలా మంది లోకం వైపు చూసేవారు ఉన్నారు కనుక, చాలా మంది కడుపు కొరకు చూసేవారు ఉన్నారు కనుక, చాలా మంది సమకూర్పు వైపు చూసేవారు ఉన్నారు కనుక, చాలా మంది విలువైన కాళ్ళ వైపు చూసేవారు ఉన్నారు కనుక, చాలా మంది సూట్లు బూట్ల వైపు చూసేవారు ఉన్నారు కనుక మన్నా ఆగిపోతుంది. లేకుంటే మన్న ఎందుకు ఆగిపోతుందండి? స్తోత్రం. మన్న ఎందుకు ఆగిపోతుంది? ఇప్పుడు ఆయన సృష్టించిన సూర్యుడు ఆగిపోవాలి, చంద్రుడు ఆగిపోవాలి. ఎట్లుంటది కథ? ఎట్లుంటది కథ? ఇప్పుడు ఐగుప్తులకు ఏ పొద్దున మనకు ఇట్లా సూర్యుడు ఇట్లా తిరుగుతున్నాడు గనక పొద్దుకుతుంది. కానీ ఇశ్రాయేలు ప్రజలకే చీకటి అయిందట. ఎన్ని రోజులు? 3 రోజులు. పూసున్న దగ్గరికి లేవలేదట. అంత చిక్కటి చీకటి అట. మరి గోషాన్ దేశంలో వెలుగుంది. దేవునికి మహిమ కలుగును గాక. ఎందుకంటే మనం దేవుని వైపు చూసే వారముగా ఉంటే నడిపింపు సమృద్ధి. దేవునికి స్తోత్రం. దేవుని వైపు చూసే వారముగా ఉంటే ప్రతిరోజు మన్నా, ప్రతిరోజు కొత్త సంగతులు. దేవునికి స్తోత్రం. ఒక్కొక్కసారి నాలో నుండి ఉబ్బికి వస్తాయి కొన్ని తలంపులు. అబ్బో, ఇప్పుడు వీడియో చేస్తే బాగుండు అనిపిస్తుంది. దేవునికి మహిమ కలుగును గాక. దేవుని బిడ్డారా, ఒక మాట చదవండి. నిర్గమాకాండం 16:35. 16వ అధ్యాయం 35వ వచనం. ఇశ్రాయేలీయులు నివసించవలసిన దేశములకు తాము వచ్చు 40 ఏళ్ళు మన్నానే తిన్నారు. 40 ఏళ్ళు స్తోత్రం. మన్నానే తిన్నారు. ఇంకా మన్నా ఉన్నది కదా. నువ్వు ఇంట్లో మటన్ ఉండదు, ఎవరైనా పచ్చడి వేసుకొని తింటారా? పచ్చడి వేసుకొని తిన్నారంటే సానుభూతి పరులు. కొందరు ఏం చేస్తారంటే ఆడ మీటింగ్ లో మంచి భోజనం పెడతారు. ఈయన్ని ఎవ్వడు గుర్తించలేదు కనుక ఆ రోజే ఉపవాసం ఉంటారు. ఈ తినేటోళ్ళు అందరూ ఏమనుకోవాలంటే, అరే ఇంత మంచి కూడు ఉన్నది, ఇంత మంచి ఆహారం ఉన్నది, ఇప్పుడు తింటలేడంటే నేను భక్తి చాలా పెద్దది అనుకోవాలి మనసులో. స్తోత్రం. అంటే సానుభూతి పనులు ఉంటారండి. ఈ ఇశ్రాయేలు ప్రజలు మన్నా కురుస్తుంది కదా. దేవుడికి స్తోత్రం. అసలు దేశము పంటను తినే అవసరం
వచ్చింది. అది నా నా ఒక బాధ. మన్నా కురుస్తుంది కదా, మళ్ళా రుచి కలిగినది. తేనె రుచి, పాల రుచి, వెన్న రుచి, అన్ని రుచులు ఉన్నాయి కానీ ఆ రుచే తెలియదు. అసలు ఇంటికి చుట్టమైపోతే ఏదన్నా వండి పెడితే ఇది బాగలేదు అనుకుంటా తింటామా? కొందరు చుట్టాలు ఉంటారండి, మాకు కొందరు ఉన్నారు, మటన్ తెచ్చిపెట్టి ఏం బాగాలేదు, ఏం బాగాలేదు అనుకుంటా తింటారు. ఎట్లా అనిపిస్తుంది? కొంచెం చేదున్నా, కొంచెం ఉప్పు లేకుంటున్నా, కొంచెం కారం తక్కువ ఉన్నా వేసి వడ్డించి ఎట్లుంది అక్క అంటే చాలా బాగుంది అనాలనా లేదా? వీళ్ళు ఏమంటారు? సవిస్తారమైన. అరే దేవుడిచ్చిన ఆహారంకే వంక పెడుతురండి. సవిస్తారమైన ఆహారం ఇంకా అంత మాత్రమేనా? ఇంకేమన్నా రుచి వస్తుందేమో అని రోట్లేసి దంచారట. అరే బుద్ధి లేనులారా, మనం ఉంటే చెప్పేవాళ్ళం అప్పుడు. స్తోత్రం. రోట్లేసి దంచేవారట, ఇంకేమన్నా రుచి ఎక్కువ అవుతుందేమో, రుచి మారుతుందేమో అని. ఇంకో మూడో పని ఏం చేశారంటే పెనముల మీద కాల్చేవారట. యేసు రక్తమే. అంటే నేను ఎందుకు చెప్తున్నానంటే దేవుని బిడ్డలారా, లోకం వైపు చూసినప్పుడు, లోకపు పంట వైపు చూసినప్పుడు దేవుడిచ్చేది కోల్పోయారు. స్తోత్రం. దేవుడిచ్చేది కోల్పోయారు. లేకుంటే ఇప్పటికి కూడా మనమైతే పంటలు పండించి ఆహారం తింటున్నాం కానీ మనమైతే కష్టపడి గోధుమలు పండిస్తున్నాం, కష్టపడి వరి పంట పండిస్తున్నాం, కష్టపడి మనం మొక్కజొన్న పండిస్తున్నాము. కానీ ఇశ్రాయేలు ప్రజలకు ఇప్పటికి కూడా ఆకాశము నుండి మన్నానే పడుతుందన్న వార్త వినేవాళ్ళం. దేవునికి స్తోత్రం. అంటే దేవుడు తన చేయి వెనుకలు తీసుకునేవాడు కాదు. ఆమేన్. అందుకని వాక్యములో రాయబడిన మాట ఏమిటంటే, నేను ఎవరిని దీవిస్తానో వారిని దీవిస్తాను. ఆయన దీవించే దీవెన వెనుక పోకూడదు. అసలు సౌలును ఇశ్రాయేలు ప్రజలకు రాజుగా ఎన్నుకున్నాడు. ఎల్లప్పుడూ దేవునికి స్తోత్రం. ఎల్లప్పుడూ ఇశ్రాయేలు ప్రజలకు మన్నా, ఎల్లప్పుడూ ఇశ్రాయేలు ప్రజలకు రాజు. అవునా కదా? మరి ఎందుకు మధ్యలో కోల్పోయాడు? అంటే నా సింహాసనం ఎవరికి పోదు, నా పెద్దరికం ఎవరికి చెందదు, నా రాజరికం ఎవరికి చెందదు. దేవునికి స్తోత్రం. దేవునికి మహిమ కలుగును గాక. అప్పుడు నడిపింపును కోల్పోతాడు వ్యక్తి, అప్పుడు ఆశీర్వాదం కోల్పోతాడు ఆ వ్యక్తి. అంటే మనిషి ఏమనుకోవాలంటే ఎదటి వాడు నాకంటే గొప్పగా ఉండాలి. దేవునికి స్తోత్రం. దేవుని బిడ్డలారా, మన దేవుడు గొప్ప దేవుడు కనుక మనం ఎప్పుడు ఆయన ఇచ్చేదాని మీద ఆశపడాలి. మన చూపు ఎక్కడ ఉండాలి? పైకే ఉండాలి. దేవునికి స్తోత్రం. మనం దేన్ని ఎత్తుకాలి? పైన ఉన్న వాటిని వెతకాలి. దేవునికి స్తోత్రం. మనలాగా ఇతరులు కూడా దీవించబడాలి. ఆమేన్. ఆ మనసు ఉండాలండి. ఇప్పుడు విల్సన్ కొంచెం అంతకంతకే ఉన్నాడు అనుకో, ఎప్పుడన్నా అక్కర పడతాయి. ఓ 10,000, 5,000, 2,000 ఎవరినన్నా అడగాలి. ఆ ఇంటి ముందు ఆయన బాగా దీవించబడ్డాడు అనుకో, చేజాప్ తీయడా? ఇస్తాడు కదా. అంటే ఆ ధైర్యం కూడా మనకు ఉంటుందా లేదా? అంటే నా ఇంటి ముందు ఒక ఆయన ఉన్నాడు, దీవించబడ్డ ఆయన, డబ్బు ఉన్నది, అడిగితే ఇస్తాడు అన్న ధైర్యం ఉంటుందా ఉండదా?
దేవునికి స్తోత్రం. కనుక మనకు కూడా ఆ ధైర్యం ఉంటది, దేవుడు ఇస్తాడు. దేవునికి స్తోత్రం. నేను సమస్యలతో దేవుని దగ్గరికి వెళ్తా, జవాబుతో తిరిగి వస్తా. ఆమేన్. ఎప్పుడండి ఆ ధైర్యం? ఎప్పుడు ఉంటది? కేవలం దేవుని మీద ఆధారపడ్డప్పుడే ఉంటది. దేవునికి స్తోత్రం. 40 సంవత్సరాలు పోషించబడ్డారండి. ఇక శాత కాలేదా దేవునికి? శక్తి తగ్గిపోయిందా? ఇక అయిపోయింది, నా దగ్గర ధాన్యం అయిపోయింది అన్నాడా? ఇప్పటికీ ఇశ్రాయేలు ప్రజలకి ఇప్పటికీ మన్నా అనే పడేది. ఎందుకంటే వారు తిండి అలవాటు, వాళ్ళకు ఐగుప్తులో అలవాటు అయింది. వారు ఎప్పుడు లోక పంట, ఎప్పుడు 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 అది జర బాగుంటది, అది ఉడుకుతుంది, అది మంట పెడితే బాగా ఉడుకుతుంది, మెత్తగా ఉడికిన తర్వాత తినచ్చు. ఎప్పుడు అదే ఆలోచన. ఎందుకు ఎందుకు ఐగుప్తులో అలవాటు, అది ఐగుప్తులో అలవాటు. మరి దాని వెనుక ఎంత ప్రయాసం ఉంటుంది అనేది తెలియదు. కట్టెలు ఏరక రావాలి, పొయ్యి రాళ్ళు పెట్టాలి, 2 సార్లు కడగాలి, పొయ్యి మీద పెట్టాలి, ఉడకాలి, పొగ వస్తుంటే కండ్లలో చూస్తాయి, కండ్లు మండుతాయి, ఇవన్నీ ఉంటాయి కదా. అదేనాయమాట. దాని కొరకే ఎదురు చూస్తురు, ఇది తింటుర్రు, దాని కొరకే ఎదురు చూస్తురు. లోక పంటలు తినర్రా, తినండిరా, తిను అనుకున్నాడు దేవుడు, ఆయనతో ఆపేశాడు. ఇప్పుడు అందులో 75% ప్రజలకు మళ్ళీ అటే ఉంది మనసు, అటే చూస్తురు. గిన్నెలు పట్టుకుపోయారు, రిటర్న్. ఇవాళ మన్నా వాళ్ళే మన 40 సంవత్సరాలు పడ్డది కదా, మళ్ళా పొద్దుగాల పోయిర్రు, ఇవాళ కూడా మన్నా వాళ్ళేదురా. మళ్ళీ రోజు పోతుర్రు, పొద్దుగాల పడతలేదు. ఇంకేం చేసిర్రు? ఇక అందరి ఇళ్ళలో పోయిలే. స్తోత్రం. మామూలు ప్రజలు అండి, ఒక్కొక్క కుటుంబంలో గుంపులు గుంపులు. దేవునికి మహిమ కలుగును గాక. అంటే మనము వాక్యము ద్వారా నేర్చుకుంటున్నటువంటి విషయం ఏమిటంటే, మనము లోకములో ఉన్నదాన్ని ఎక్కువగా ఆశించకూడదు, దానికి ఎక్కువ ప్రాముఖ్యత ఇవ్వకూడదు. దానికి ఎక్కువ ప్రాముఖ్యత ఇస్తే, దాని మీద ఎక్కువ ఆశలు పెంచుకుంటే దేవుడు చేసే కార్యాలు ఆగిపోతాయి అని చెప్పడానికే ఇదంతా చరిత్ర. దేవునికి స్తోత్రం. దేవునికి మహిమ కలుగును గాక. కనుక దేవుని దగ్గరనే ఆశిస్తే నడిపింపు ఎక్కువ ఉంటుంది. దేవుని దగ్గరనే ఆశిస్తే ఆశీర్వాదం ఎక్కువ ఉంటుంది. ఎంత ఉంటుంది? సునీతమ్మ సాక్ష్యం చెప్పింది కదా, ఎంత ఉంటుంది? అనుకున్న దానికంటే, ఊహించిన దానికంటే అత్యధికముగా ఉంటది. దేవునికి స్తోత్రం. దేవుని మీదనే ఆశపడితే ఇంట్లోకి పోయి చూసే వరకు పిండి అంతే, నూనె అంతే. దేవుని మీద ఆశపడ్డా. లోకం వైపు చూడలే. లోకం వైపు చూసినంత కాలం ఏమైంది? ఇంతే కదా. లోకం వైపు చూసినంత కాలం ఇంతే పిండి, ఇంతే నూనె. కానీ ఎప్పుడైతే దేవుని వైపు చూసిందో సమృద్ధి. దేవునికి స్తోత్రం. దేవునికి మహిమ కలుగును గాక. లోకం వైపు చూసినప్పుడు కొంతే పంట, కానీ దేవుని వైపు చూసినప్పుడు ఇస్సాకు 100 అంతల పంట. దేవునికి స్తోత్రం. మీరు కూడా మీ ప్రయత్నాలలో కొన్ని ఆటంకాలు, మీరు లాభం పొందకుండా, మీరు మేలు పొందకుండా, అసలు సాతానికి ఇష్టం ఉండదు. ఎన్నో అడ్డంకులు తీసుకొచ్చి పెడతాడు, ఎన్నో ఆటంకాలు తీసుకొచ్చి పెడతాడు. వాటిని బంధించాలి యేసునామమున.
బంధిస్తున్నాం యేసునామమున, ప్రతి ఆటంకమును బంధిస్తున్నామని ముందుకు సాగినప్పుడు ఆ పని సఫలత కలుగుతుంది. దేవునికి స్తోత్రం. నేను కూడా బంధిస్తున్నాను, ప్రతి వ్యతిరేకతను బంధిస్తున్నాను, సాతానాన్ని నేను బంధిస్తున్నాను, ప్రతి ఉదయం సాయంత్రం బంధిస్తున్నాను. దేవునికి స్తోత్రం. మనం బంధించింది బంధించబడుతుందట, మనం ఇప్పింది ఇప్పబడుతుందట. దేవునికి స్తోత్రం. దేవునికి మహిమ కలుగును గాక. నేను చేసిన ప్రయత్నం నాకు ఎంత ఫలితం దక్కింది తెలుసా? దేవునికి స్తోత్రం. అది ఏం చెప్పాలి, ఇక పడుతుంది కానీ కొంచెం ప్రయాసపడాలయ్యా. కానీ ఆ ప్రయాస పడరు కదా, అక్కడ ఉంది. ఒక మనిషికి విడుదల రావాలంటే మంచి సమరయుడు గుర్తుగా ఉన్నాడా లేదా? లోకం మెప్పును కోరాడా? కొందరు సేవకుడు చూడాలనే చేస్తారు, మన పెద్ద ఆయన చూస్తాడు కదా. దేవునికి స్తోత్రం. ఆయన చూస్తాడండి. నేను ఇంత ముందు కూడా చెప్పాను, ఆయన దృష్టిలో పడే పనులే చేయాలి. నేను ఆయన దృష్టిలో పడే పనులే చెప్తున్నాను. దేవునికి స్తోత్రం. దేవునికి మహిమ కలుగును కాక. అప్పటి నుండి నాకు ఏ కల రాలే, ఏ సాతాన్ కిరియా నాకు కనబడలే. బైబిల్ తలపకే ఉంటది, చదువుకోవాలి, తలపకు పెట్టుకోవాలి, లేవాలి, బైబిల్ చదవాలి, బైబిల్ చదవాలి, స్తుతులు చెల్లించాలి. మీకు కూడా కొందరికి ఆ రుచి దొరికింది. దేవునికి స్తోత్రం. మీ మార్పు చూసుకోండి, లేకుంటే మన్న ఆగిపోతుంది. లోక పంటను తిన్నారంటే నడిపింపు ఆగిపోతుంది, ధైర్యము ఆగిపోతుంది, ప్రేమ చల్లారిపోతుంది, అన్నీ ఇంకా సాట్లు కొట్టుకుంటాయి, కుండలు దడదడ అంటాయి. మా పాప మొన్న ఆ గుండెని ఆ పెనం మీద పెట్టిపోయింది. ఎక్కడ పిల్లలను వ్యానెక్కించడానికి పోయింది. ఆ గుండె ఇట్లా 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 ఎగురుతూనే ఉంది పెనం మీద. అరే పోయిందండి. వ్యాన్ అంటే ఆడ పెద్ద బిల్డింగ్ కాడ 3 బొమ్మల కాడ ఆగుతుంది, ఆడికి పోయింది. అనుకున్నా ఏదో సాతాను వచ్చాడు అనుకున్నా. కొన్ని నేరుగా నా కళ్ళకు తటస్థిస్తాయి, నాకు తటస్థిస్తాయి కొన్ని నేరుగా ఇంతైన విషయాలు. చాలాసేపు ఆ గుండె గుర్తా పోయింది. మామూలు ఊగితే నేనెందుకు వీడియో తీస్తాండి, నాకు ఇంతగా కనబడితేనే కదా వీడియో తీశాను. అట్లుంటాయి కొన్ని విషయాలు. దేవునికి స్తోత్రం. దేవునికి మహిమ కలుగును కాక. ఎట్లుంటాయి? ఆ పొద మండుతుంది కానీ కాలిపోలే. అట్లుంటాయండి మనకు. ఎవరికి ఎవరికి చెప్పండి, ఎవరికి? ఎస్, దేవునికి స్తోత్రం. దేవుని మీద ఆధారపడి దేవుడు ఇచ్చిందే పొందుకునే వారికి కొన్ని కార్యాలు ఆ విధంగా ఉంటాయి. దేవునికి స్తోత్రం. మనం ఎట్లుంటాం తెలుసా? మాకేదన్నా సూచక్రియ చూపించు అన్నట్టుగా ఉంటాం మనం. మన పట్ల ఆయన ఎట్లుంటాడు తెలుసా? ఈ చెడ్డతరం వారు సూచగిరి అడుగుతున్నారు అన్నట్లుగా ఆయన ఉంటారు. దేవునికి స్తోత్రం. కనుక దేవుని బిడ్డలారా, ఇశ్రాయేలు ప్రజలను 40 సంవత్సరాలు పోషించినటువంటి దేవుడు ఇంకా ఇశ్రాయేలు ప్రజలను పోషించేవాడు. ఎప్పుడైతే వారు లోకపు పంట తిన్నరో, ఎప్పుడైతే లోకములో కలిగేదాన్ని ఆశించారో,
అప్పుడు మన్న ఆగిపోయింది, దేవుని నడిపింపు ఆగిపోయింది, దేవుని ఆశీర్వాదాలు ఆగిపోయినాయి. దేవునికి స్తోత్రం. మీరు ఆశించండి దేవుని నడిపింపుని అని. అయ్యగారు మీరు చెప్పినట్టు వారం ఉపవాసం ఉన్నదని మాట్లాడలేదు అంటే నీలో గడ్డ కట్టకపోయింది అంత ఉంది. దేవునికి స్తోత్రం. దేవునికి మహిమ కలుగును గాక. కానీ 6 నెలలు ప్రార్థన చేసినా కానీ గడ్డ కట్టలేదయ్యా. కడగదు మరి. ఒకరోజు ప్రార్థన చేయి, మంచిగా కరిగించుకో. దేవునికి స్తోత్రం. వెంటనే దేవుని ప్రత్యక్షత వస్తుంది. ఆలస్యం చేస్తాడా అండి? అన్నకు ఆలస్యం చేసిండా? వెంటనే దేవునికి స్తోత్రం. ఏదో తేడా ఉంటది మనలో, దాన్ని కనిపెట్టి కత్తిరించుకున్నప్పుడు వెంటనే జవాబు. దేవునికి స్తోత్రం. దేవునికి మహిమ కలుగును గాక. ఏ ఆలస్యం అంటే మనం మార్పు చెందుట ఆలస్యం. దేవుని కార్యాలు ఆలస్యము కావు. దేవునికి స్తోత్రం. అందుకు రాయబడ్డది 78:19. 78:19. ఈ అరణ్యంలో దేవుడు భోజనం సిద్ధపరచగలడా? ఏంటి? ఈ అరణ్యంలో దేవుడు భోజనం సిద్ధపరచగలడా? వారు దేవునికి విరోధంగా మాట్లాడి. కాదు, నువ్వు 84 బస్సు ఎక్కినావు. ఎక్కింది ఏ బస్సు? కవాడిపల్లి బస్సు. ఇది కవాడిపల్లి వెళ్తుందా అంటే ఎట్లుంటది? వీళ్ళ లెక్క, వీడి జీవితం అట్లుంది. ఈ అరణ్యములో భోజనము సిద్ధపడతాడా? అసలు ఈ బస్సు అక్కడికి వెళ్తాడా అన్నట్టుగా ఉంది. వీళ్ళు అడిగే విధానం కూడా అట్నే ఉంది. ఈ అరణ్యములో దేవుడు భోజనం సిద్ధపరచగలడా? కానీ మరి నీకు తలంపు వచ్చింది. మరి ఐగుప్తులో 10 తెగుళ్ళు చూశావు కదా, అది జ్ఞాపకం రాలేదా? 10 తెగుళ్ళు, చాలా ఆశ్చర్యకరమైనటువంటి విషయాలు 10 రకాలుగా చేసి ఐగుప్తులను బాధ పెట్టి 3 రోజులు వాళ్ళను కూసున్న దగ్గరనే కూసుండబెట్టి చీకటి కలగజెప్తే నీకు వెలుగు. ఇవన్నీ మర్చిపోయావా? మనకు అన్ని మరిపోతాయి. దేవుడు చేసిన మేళ్ళన్నీ మర్చిపోతాం. కానీ ఆ పూటకే ఇట్లా చేసేంటి దేవుడు, ఈరోజు ఇట్లా చేయొచ్చు నా దేవుడు. ఎంత భయంకరం అండి. యోబు ఏమన్నాడు? మనమైతే ఎందుకన్నా నమ్ముకున్నాను, పొరపాటైంది, నమ్ముకొని పొరపాటైంది. స్తోత్రం. ఏంటండి ఇది? దేవునికి స్తోత్రం. యోబు మాట అంటాడు. ఏమంటాడు తెలుసా? నీవు నన్ను చంపినా నేను నిన్ను వదిలిపెట్టు. దేవునికి స్తోత్రం. పౌలు అంటాడు, ఎందుకు ఏడ్చి నా గుండెలు బద్దలు చేస్తారు, నా గుండె బద్దలు చేస్తారు? నేను యెరూషలేములో బంధించబడటకు మాత్రము కాదు, నా ప్రాణం పెట్టడానికి నేను సిద్ధంగా ఉన్నాను. ఆయన చిత్తానికి అప్పగించుకోవాలి. దేవునికి స్తోత్రం. నీకెందుకు ఈ అరణ్యములో సిద్ధపరచగలుగుతాడా దేవుడు? ఈ సంవత్సరం బట్టలు కొనుక్కోగలుగుతామా? ఈ పెళ్లి చేయగలుగుతామా? ఈ ఇల్లు ఎందుకు? నీకెందుకు? యెహోవా ఇల్లు కట్టించిన విడల కట్టువారి ప్రయాసము. అవు మన ప్రసాదయ్య గారు నడవరాకుండా ఇల్లు కట్టేసిండు. అందరికంటే ముందుగా ఆయనే ముందే కూర్చున్నాడు. దేవునికి స్తోత్రం. ఏ తేడా రానియడు, అన్ని చెప్తాడు. బయట కూర్చుండే చెప్తాడు. దేవునికి స్తోత్రం. ఎందుకు చెప్తాడు?
ఆయనకు అనుభవం ఉంది కనుక దేవునికి స్తోత్రం. మనకు కూడా అనుభవం ఉండాలి, దేవునితో నడిచిన అనుభవం ఉండాలి, దేవుని కార్యాలు చూసిన అనుభవం ఉండాలి. దేవునికి స్తోత్రం. లేకుంటే ఏమంటామంటే ఈ అరుణ్యముల భోజనం సిద్ధపరచగలుగుతాడా? అసలు నీళ్ళు ఇస్తాడా? నీళ్ళు అడిగే వచ్చినాయండి, పారుకుంటూ వచ్చినాయా? ఒక బండలోనే సమృద్ధి వాగు. దేవునికి స్తోత్రం. ఈ సెల్ ఫోన్ల నుండి ఎన్ని వస్తాయి? ఎన్నో వస్తాయి కదా. అట్లనే ఒక్క బండలో నుండి ఎన్నో నీళ్ళు వచ్చినాయట. నీకెందుకు? దేవునికి స్తోత్రం. నీకెందుకు? నేను అనేది అది. నీకెందుకు జ్వరం వచ్చింది? నీకెందుకు? ఆయన కంటే ముందే నువ్వు సిద్ధపడితివి. స్తోత్రం. అంటే ఈయన వల్ల కాదు. ఎక్కడికి వెళ్ళాలి? డాక్టర్ దగ్గరికి వెళ్ళాలి. ఆయన వల్ల కాదు, శాత కాదు. దేవునికి స్వస్థపరచడానికి కొందరు అంటారు, గాల్లో దీపం పెట్టి దేవుడు అని మొక్కితే బాగు. ఒకటే రాత్రి 1 గంట సేపే కీళ్ళు ఇట్లా వడిపెట్టినాయి మొన్న నాకు. తెల్లారికి ఏం లేదు. దేవునికి స్తోత్రం. దేవునికి మహిమ కలుగును గాక. నన్ను ఎవరైనా ప్రశ్నిస్తే బాగున్నావా, ఆరోగ్యం బాగున్నా, నాకేంటి అంటాను. దేవునికి స్తోత్రం. దేవునికి మహిమ కలుగును గాక. అంటే ఎందుకు దేవుని కార్యాల మీద అనుమానం? ఆయన విడిపించాడు, ఆయన రక్షణ ఇచ్చాడు. ఆమేన్. ఆయన అభిషేకం ఇచ్చాడు, ఆయన రక్షణ ఇచ్చాడు, ఆయన దగ్గరికి చేర్చుకున్నాడు. ఆయన ఇంట్లో ఉన్నంత కాలం బాధ్యత ఆయన. నువ్వు బయటకు పోతే అంతే. నువ్వు బయటకు పోతే నీ ఇష్టం. ఏంటి బయటకు పోతే? అందులో పుట్టే ఇంట్లో ఉంటే అంత సమృద్ధి. దేవునికి స్తోత్రం. దేవునికి మహిమ కలుగును గాక. ఇంట్లో ఉన్నంత కాలము ఇంట్లో వండిందే. నువ్వు గిన్నె కడుక్కునేది లేదు, పెట్టుకునేది లేదు. బల్ల మీద కూర్చుంటే దగ్గరకు వస్తుంది. నువ్వు బయటికి వెళ్ళిపోయినాకేంటి? కొంచెం ఎత్తర ఆకలి అవుతుంది, అదే తెచ్చింది కనుక మనం దేవునిలో ఉంటే పోషణ ఆయనది. దేవునికి స్తోత్రం. నీళ్ళు ఆయనవి, మంగ ఆయనది, స్వస్థత ఆయనది. ఆమేన్. ఆశీర్వాదం ఆయనది, విడుదలిచ్చేది యేసయ్య. దేవునికి స్తోత్రం. స్వస్థపరిచేది యేసయ్య, ఆరోగ్యంగా ఉంచేది యేసయ్య, గెలిపించేది యేసయ్య. దేవునికి స్తోత్రం. నువ్వు పోరాడ నిమిత్తం లేదు. ఊరికయే నిలుచోండి చూడు. దేవుడు కలుగజేసే కొంచెం సాధారణమయ్యాము. అగ్గి చల్లారుతుంది. దేవునికి స్తోత్రం. దేవునికి మహిమ కలుగును గాక. నన్ను చూసి నేర్చుకోండి. దేవునికి స్తోత్రం. ఈయన ఇంత అర్థం మేము ఎంత అరవాలి అన్నట్టు ఉండాలి మీరు. దేవునికి స్తోత్రం. అసలు మీ పాలల మీద మీరు అసూయపడతారు, నా మీద అసూయపడారండి? అసలు నా మీద అసూయపడాలి. పాలల మీద ఎందుకు అసూయపడతారు? ఆయన ఇల్లు కట్టుకుంటుండు, ఆయన పెళ్లి చేసుకున్నాడు, ఆయన ఇదిగా ఉన్నాడు. అది నా మీద అసూయపడండి. నాకు అవకాశం అయితే ఇవ్వండి. దేవునికి స్తోత్రం. నీకంటే బాగా చెప్తాం అనుకోవాలి. నా మీద అసూయపడండి. ఆమేన్. నా మీద అసూయపడరాక పాలల మీద అసూయపడితే నీకేం దొరుకుతుంది? నా మీద అసూయపడాలి. నాకంటే కొంచెం ఎక్కువ ఎదగాలని, కొంచెం బాగా చెప్పాలని నన్ను పాటలే వాడుకుంటూ చేసి తిరిగి. దేవునికి స్తోత్రం. నాకు సంతోషమే.
మన ఒక ఆయన మీటింగ్ లో పాట పాడమన్నాను. నేను వాడని అంత మా పాటలు మా సంఘస్థులే వాడతారు. నేను పాటలు వాళ్ళకి అప్పగించాను. ఒక్క పాట వాడను. ఇంతకు ముందు వాడేవాడిని, ఇప్పుడు పాడకుండా అయిపోయినా. ఇంతకు ముందు వాడేవాడిని లేదా? ప్రసంగము ముగించే వరకు 4 పాటలు అన్న వాడేవాడిని. ఇప్పుడు మొత్తం బంద్ అయిపోయింది. ఇప్పుడు తోలు తీసేది నీ వంతు, ముక్కలు చేసేది నా వంతు. తిట్టి తీసేది నీ వంతు, ముక్కలు చేసేది నా వంతు. అట్లా అయిపోయింది. దేవునికి స్తోత్రం. ఇప్పుడు మీరు ముక్కలు చేయండి, నేను తోలు తీస్తా. అంతేనా కదా? మీరు ముక్కలు చేయండి. ఇప్పుడు యాదగిరి అన్న ముక్కలు చెప్తాడేమో అనుకున్నా ఈ రోజు. దేవునికి స్తోత్రం. దేవునికి మహిమ కలుగునుగాక. దేవుని శాంతరాని కింద లెక్క కట్టకూడదు. ఈ అరణ్యములో పోషించగలుగుతాడా? ఈ రోగమును స్వస్థపరచగలుగుతాడా? ఇది ఆయన నుండి కాగలుగుతాడా? అన్ని చేయగలుగుతాడు. దేవునికి స్తోత్రం. యెహోషువ ప్రార్థన ఏంటండి? సూర్యుడ గిబియోనులో ఆగితే చూద్దాం, లేకుంటే లేదన్నా. ఆపుతా ఆగుతుంది. అదే కదా ఏలి అయింది. ప్రార్థన అయితే చేసి చూస్తా, అగ్ని వస్తుందా రాదా? అదే ప్రార్థన. దేవుని కార్యాలను అనుమానించకూడదు. మనకు పట్టిన రోగమే అది. ఇప్పుడు ఒకరు చనిపోయారు, హఠాత్తుగా అమ్మాయి అబ్బాయి చనిపోయారు. బాగా ఎత్తురు కుటుంబం అని. జరగండి నేను లేపుతా అని అంటామా? దగ్గరగా నోరు మెదిపితే చాలు, ఇక అట్లా ఏడ్చేటోళ్ళు ఇట్లా ఏడుస్తారు. స్తోత్రం. పేతురు అట్లా చేశాడండి. లేవులే, జరగండి పక్కకు జరగండి. ఏం పెడతారు పనికి మన పక్క జరగండి. తబిత లేచి కూర్చుందండి. ఏసయ్య కూడా ఆయుర్కు మొత్తం చనిపోతే ఎట్నో బాధపడి ఇంటికి తీసుకుపోతుండు తండ్రి. మధ్యలో కొందరు వచ్చారు. ఎందుకు బాధపెడతావు? బోధకుని ఎంట తలిపినవేంటి? ఆల్రెడీ నీ కుమార్తె చనిపోయింది, ఏదన్నా చేసుకునేది ఉంటే చేసుకోవాలి కానీ అని వాళ్ళు వచ్చి ఎదురుగా. చచ్చిపోయిందట, పోతా సమాధి చేసుకుంటా, అందరు నా కొరకు ఎదురు చూపుతారు. తండ్రి నేనే కదా, జర వెళ్తా కుమార్తెను పాతి పెట్టేస్తా. పాతి పెడతావురా? నమ్ముకొచ్చు. స్తోత్రం. అరే నేను నీ ఎంటున్నా కదా, నీతో వస్తున్నా కదా, నువ్వు నన్ను ఆహ్వానిస్తున్నావు కదా, అసలు నేను ప్రయాణం చేసేదే నీ ఇంటికి కదా. నమ్మకం మాత్రం ఉంచు. వీళ్ళకేది నమ్మకం? ఈ అరణ్యములో ఆహారము ఇప్పుడు చచ్చిపోయిందట, లేపగలుగుతాడా అని రావాలి కదా అనుమానం. యేసయ్య బలపడుతు. నమ్మకం మాత్రం ఉంచు. ఇంటికి పోయే వరకు అందరు ఎడుతుర్రట, లభో దిగో మొత్తుకుంటూ. ఈ ఎట్లుంటది గోల ఊళ్ళల్లో. సిటీలో కొంచెం షానిగా ఎడతారు అని ఊళ్ళల్లో భయంకరంగా ఎడతారు. ఎట్లా ఎడతారంటే ఏడవంగా మొత్తం సీమిడి గారుతుంది. సీమిడి గారేటట్టు ఎడతారు, పక్క వాళ్ళ మీద తీసి పడేసుకుంటూ ఎడతారు. నిజంగా పీనుకాడ చూడండి, ఊళ్ళల్లో పీనుగా చుట్టూ సీమిడే ఉంటది. మొత్తం ఇదే కింద రాసుడే. అట్లా అయిపోయింది అట పరిస్థితి. మొత్తం ఇల్లు అంతా ప్రజలు ఏడుపు ఏడుపు ఏడుపు.
లేవరి పనికి మనలారా, లేవండి. ఎందుకు ఎడుతుర్రు? లేవండి. పోస్టాల్లో నిలగొట్టమన్న. స్తోత్రం. ఈ బంధువులు ఎవరెవరు వచ్చారు? వీళ్ళు బాగా ఎడుతున్నారు. కొందరు సానుభూతికి ఎడుతారు, తెలుసా? సానుభూతికి ఎడతారు. ఇంత ప్రియమైన సుఖం వచ్చినప్పుడు అలా మటన్ తెప్పించేది అన్నట్లు కూడా ఎక్కువ ఏడతారు. సచ్చినందుకు ఏడవారు కొందరు, సచ్చినందుకు ఏడవారు. అప్పుడు పెట్టింది జ్ఞాపకం వస్తుంది కనుక ఎక్కువ ఏడతారు. అట్లా ఈ ఏడ్చేటోళ్ళు అందరూ ఆడ జమ అయ్యారు. ఎల్లగొట్టాడు. అందరూ వెళ్ళిపోండి ఇడికే. లోపలికి పోయి తలుపు తాకి అన్నాడు. అంటే అర్థం, చిన్నదానా లేవు, లేచి కూర్చున్నదట. దేవునికి స్తోత్రం. అంటే నేను ఎందుకు చెప్తున్నానంటే కొందరు వ్యతిరేకులు ఉంటారు. ఇప్పుడు ఈ ఆంధ్ర పాత్రుడు బాగా చెప్తుండు వాక్యము, సచ్చిన వాళ్ళనే లేపుతాడట దేవుడు. ఆడ చెప్తుండో వాక్యము, మెల్లగా ఓ శవాన్ని పట్టుకొని పోదాము, ఇప్పుడు లేపు అని అడుగుదాము ఏం చెప్తాడో అన్నట్లుగా ఊహించే వారు కూడా ఉంటారు. స్తోత్రం. కానీ ఆత్మీయ మర్మం ఏమిటి తెలుసా? సచ్చిన వాళ్ళు ఎంతో మంది వస్తారు. ఆమేన్. సచ్చిన వాళ్ళు ఎంతో మంది వస్తారు. మీరు బ్రతుకుతున్న పేరు మాత్రం మీకున్నది, కానీ మీరు మృతులే. ఇది మత ఉన్మాదులకు తెలియదు. ఇప్పుడు సామెల్ సచ్చిన రీతిలో వచ్చాడా లేదా? సత్యం లేనప్పుడు. కిరణ్ సత్యం రీతిలో వచ్చాడా లేదా? ఇప్పుడు బ్రతుకుతున్నారా లేదా? ఏ బ్రతుకు? ఆత్మీయ బ్రతుకు. దేవునికి స్తోత్రం. నేను సచ్చినట్టుగానే వెళ్ళాను కదా జాన్ బాబాయ్ గారు సంఘానికి. నేను బ్రతికించబడ్డా అంటే ఇది సాదృశ్యం. దేవునికి స్తోత్రం. దేవునికి మహిమ కలుగును గాక. అంటే దేవుని కార్యాలను అనుమానించకూడదు. అది ఆమేన్. ఏదైనా చేయగలడు. దేవునికి స్తోత్రం. అరుణ్యములో ఆహారము సిద్ధపరచగలడు, అరుణ్యములో సంపుతాడు, అరుణ్యములో బ్రతికిస్తాడు, అరుణ్యములో నీళ్ళిస్తాడు. ఆయన ఏదైనా చేయటం ఆయన సమర్థుడు. దేవునికి స్తోత్రం. అది నమ్మితే చాలండి. మనం అది నమ్మితే చాలు. నా దేవుడు గొప్ప దేవుడు. దేవునికి స్తోత్రం. ఇక్కడ రాయబడిన మాట ఏమిటంటే, వాని పద్ధతి ఏంటంటే, మత్తయి సువార్త 4:4 వాడు చేసే పని ఏంటంటే ఆకలి 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 ఆకలి. చదువు. అందుకు ఆయన మనుషుడు రొట్టెవాళ్ళ మాటలు కాదు కానీ దేవుని నోటి నుండి వచ్చే ప్రతి మాట వాళ్ళలో జీవించలేదు. చూడు, వాడు ఆకలిని చూస్తాడండి. యేసయ్యలు ఏం చూస్తాడు? ఏం చూస్తుండు? నీకు ఆకలి అవుతుంది కదా, నీకు ఆకలి అవుతుంది కదయ్యా, ఈ రాళ్లకు ఆజ్ఞాపిస్తే రొట్టెలైతే తిను, ఫస్ట్ ఆకలి తీర్చుకో, తర్వాత విషయం తర్వాత. ఇంటురా, గ్రహిస్తురా? మనకేం పుట్టిస్తాడు? మనకేం పుట్టి ఏం పుట్టిస్తాడు చెప్పండి? ఇంట్లో నూనె లేదు, ఉప్పు లేదు, పప్పు లేదు, బియ్యం లేవు. అదేనా మనకు వచ్చేది? పొదుపు పైసలు లేవు, పాల పాకెట్ లేదు. స్తోత్రం. ఇవే మనకు వచ్చేది. ఇవి ఫస్ట్. యేసయ్య ఉపవాసం అంటే వానికి వచ్చిన తలంపు ఏంటి? నీకు ఆకలి అవుతుంది కదా,
ఇశ్రాయేలుకు వచ్చిన తలంపు ఏంటి? ఈ అరణ్యంలో మీ దేవుడు అసలు సిద్ధపడతాడా? ఒకసారి జ్ఞాపకం చేసుకోండి, ఆడు ఏమేమి తిన్నారు. మరి ఈడేది లేదు నిల్వ. అది జ్ఞాపకం చెప్తుండే. ఏమన్నుందా చూసుకోండి, ఫస్ట్ చూసుకోండి, ఫస్ట్ మీ కుండలు చూసుకోండి. ఆ కుండలు జ్ఞాపకం చేశాడు. ఆడ ఐగుప్తులో ఉన్నప్పుడు మేము కుండల దగ్గర కూర్చొని తిన్నప్పుడు ఎట్లా ఉంటేనే ఈడికైతే కుండ లేదు, ఏం లేదు. దేవునికి స్తోత్రం. ఒకటి గమనించండి, భౌగంలో అన్నం ఉండి మంచి కూర ఉంటే ఆకలి కాదు. మంచిదే ఉంది కదా, తింటలే, జర మంచి తీర్పాటం చేసుకొని ఉతికేస్తా అన్నట్టుగా కొంచెం ఓర్పు ఉంటది. కానీ ఏమి లేనప్పుడే తొందరపాటు ఎక్కువ ఉంటది. ఏం లేదు కదా అని. ఏమి లేనప్పుడు ఆకలి ఎక్కువ అవుతుంది, అన్ని ఉన్నప్పుడు తింటలే, ఉందనైతుంది కదా అన్న తృప్తి ఉంటది. నాకు కూడా అంతేనండి. ఒక మంచి కూర ఉంది, అన్నం ఉంది, తింటలే ఉండనైతుంది కదా, తింటలే అనుకుంటాను. ఆడికి పోయే వరకు అంత పోతం పట్టిస్తారు. అయ్యో ఆశించిందే లేపాయ కదా అని నేనేం చేస్తా తెలుసా, నేను దయ పండుకుంటా. దేవునికి స్తోత్రం, దేవునికి మహిమ కలుగును గాక. దేవుని బిడ్డలారా, దేవుని కార్యాలను మనం అనుమానించకూడదు. దేవునికి స్తోత్రం. ఈ సారాంశం అంత ఒక్కటే. మనకు ఆశ ఎక్కువ పుట్టిస్తాడు. దేవునికి స్తోత్రం. మనం మనసును ఐగుప్తు వైపు మళ్ళా చేస్తాడు. మన నడిపింపును దేవుని ద్వారా పొందుకునే విషయాలను ఆగిపోయేటట్లుగా చేస్తాడు. ఇంకా వేదన కలిగినప్పుడు ఇంకేం పొందుకుంటామండి దేవుని నుండి? ఏం ప్రార్థన చేస్తాం? ఇవాళ మనసు బాగాలేదు, తర్వాత చేస్తలే అనుకుంటామా లేదా? పనే అది. కానీ ఎప్పుడైతే మనసు బాగా ఉండదో అప్పుడు ఎక్కువ ప్రార్థన చేయాలి. దేవునికి స్తోత్రం. ఇప్పుడు కోపమత్తే ప్రార్థన చేస్తారా? మరి అన్న అదే చేసింది, అత్యంత కోప కారణం. ఇది తట్టుకోలేకపోయాను. ఒకసారి జాన్ బాబాయ్ గారిని జాన్ బాబాయ్ గారు పరిచారకుని బాగా గద్దించాడు. పనికి మాలినోడా అని బాగా గద్దించాడు. గద్దించే వరకు ఆ మాటకు, ఆ వేదనను తట్టుకోలేక అతడు ఏం చేశాడంటే పాట ఎత్తుకున్నాడు. స్తోత్రం. అదే మనం ఎప్పుడైతే కొంచెం తట్టుకోలేని శ్రమ వస్తుందో అప్పుడు బైబిల్ అందుకోవాలి, 2-3 అధ్యాయాలు చదవాలి, ప్రార్థన చేయాలి. అప్పుడు నివారణ. దేవునికి స్తోత్రం. అందరం మోకరిస్తాం, దేవునికి స్తోత్రం చెల్లిద్దాం. ఎంత గొప్ప దేవుడు ప్రభా. మీ మనసులో ఒకటే అనుకోండి, పోషించే దేవుడు నువ్వు ఉండగా నేను లోకం వైపు ఎందుకు చూడాలి? పోషించే దేవుడవు, మన్నానిచ్చే దేవుడవు, నీళ్ళనిచ్చే దేవుడవు, బట్టలు మార్చిపోకుండా, చెప్పులు పాతగిల్లకుండా కాపాడే దేవుడవు, స్వస్థపరిచే దేవుడవు. నీవు నాకుండగా నేను లోకం వైపు ఎందుకు చూడాలి ప్రభువా? అంతే నీ మనసులో హృదయపూర్వకంగా అనుకో. అన్ని దేవుని ద్వారా నీకు సమకూర్చబడతాయి. నీకే కొరత ఉండదు, ఏ కొదువ ఉండదు. ఏది ఏమి జరిగినా దేవుని చిత్తమే నీ పట్ల జరుగుతుంది. అది దేవుని చిత్తానికి అప్పగించుకో. ఆస్వాదించబడితే అంత గర్వించకు. కనుక దేవుని దగ్గర ఆశిస్తాం. దేవునికి స్తోత్రం.
అసలు 400 మందిని కిరాయి అంతకులను పోషించే అటువంటి ఎవరికి ఎవరికి యాకోబు అన్న ఏశావుకి ఇచ్చిన దేవుడు యేసయ్యను వెంబడిస్తున్న మనకి ఎంతమందిని? మనం 100 మంది ఫంక్షన్ చేస్తే మనం ఇరుకొట్టబడతామండి. ఏంటి? ఒక ఫంక్షన్ 100 మందికి చేశామనుకో ఏమైపోతాం? కథం. దేవునికి స్తోత్రం. 400 మందిని కిరాయి అంతకులను పోషిస్తుంది. ఎవరి మీదకి? తమ్ముని మీదకి. చంపేయాలరా, ఎట్లయినా ఎంత తింటారో తినండి. ఏం కావాలి? ఇవాళ దూడనా, ఎద్దునా, మేకలనా, గొర్రెలనా, ఏది కావాలి మీకు? ఉడుమ, కుందేలా, ఏది కావాలి? చేపలా? ఏది తింటే అది కోరుకున్నది పెట్టాలి కిరాయి అంతకులకు. అవునా లేదా? రేపు చేయండి, 100 మందికి ఫంక్షన్ చేయండి. ఇల్లు గుల్లా. దేవునికి స్తోత్రం. 400 మంది కిరాయి అంతకులను పోషిస్తుంది. నేను ఎందుకు చెప్తున్నానంటే అలాంటి వారికి ఇచ్చిన దేవుడు మనకి ఎందుకు ఇయ్యాడు? బండ నుండి నీళ్ళు ఇచ్చాడు, ఆకాశం నుండి మన్నాని ఇచ్చాడు. లోకం వైపు ఎందుకు చూస్తావు అని నేను అడుగుతున్నా. దేవునికి స్తోత్రం. దేవునికి మహిమ కలుగును గాక. దేవునికి స్తోత్రం.